పల్నాడు జిల్లా కురజాల మండలం దైద అమరలింగేశ్వర స్వామి బిలంలో కురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రమాణం చేసిన వారికి అభినందనలు తెలిపారు. వచ్చే కార్తీక మాసంలోపు ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదని, కానీ పక్కనే ఉన్న కృష్ణానది మీదుగా అక్రమ మద్యం తెచ్చి వ్యాపారం చేశారని ఆరోపించారు. शची पुरंदराभ्यां नमः कमिटी मेंबर శ్రీ అమరలింగేశ్వర దేవస్థానానికి సంబంధించి దైద గ్రామం 1924 మధ్య మనం చూస్తే ఇక్కడ ఈ టెంపుల్ కి ₹100 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. కనీసం శివరాత్రి వచ్చినా గానీ, కార్తీక మాసం వచ్చినా గానీ మహిళలు వాడుకోవడానికి టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అక్కడ కూడా వాళ్ళు నిధులు కేటాయించలేదు. దీన్ని మాత్రం ఈ శైవ క్షేత్రాన్ని తెలంగాణ నుంచి లెక్కలో తీసుకొచ్చుకొని అమ్ముకోవడానికి మాత్రం ఉపయోగించుకుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే అందరూ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వచ్చే కార్తీక మాసం కల్లా మరలా ఇక్కడ మనం వసతులు కూడా మెరుగుపరుచుకోవాలి. ఇందాక నేను పూజ చేసేటప్పుడు కూడా పూజారులతోని ఈవో గారితో మాట్లాడాను. అక్కడ లోపల గర్భాలయంలో ఆ శివలింగం చుట్టూ ఉన్న పాలు మట్టం కూడా దాన్ని కూడా మారుద్దాం అనుకుంటాం. ఒక దీంట్లో స్ఫటిక లింగ ద్వారంలో చుట్టూ పాను మట్టం కూడా వచ్చే 20 రోజుల్లో మనం కార్తీక మాసం కల్లా దాన్ని కూడా తయారు చేయడానికి కూడా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తా ఉన్నాం.